హన్మకొండలో నయీం నగర్ బ్రిడ్జ్ నిర్మించిన తనపై మాజీ మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. నిర్మాణంపై ఇవాళ చర్చకు రమ్మంటే రాలేదు. వీళ్లకు మాటలు తప్ప చేత కాదు. దొంగ యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న దద్దమ్మలు అని మండిపడ్డారు. మరోవైపు చర్చకు రాని కేటీఆర్ చీర కట్టుకుని గాజులు వేసుకోవాలంటూ కాంగ్రెస్ మహిళా నేతలు డిమాండ్ చేశారు. మరి ఇక్కడ ప్రజలు ఇక్కడ ఉన్న ప్రతి దుకాణందారులు ప్రతి వాడ నయీం నగర్ వాసి ఒక్కడు చెప్పిన టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ వినయ్ భాస్కర్ కట్టిండు అని చెప్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. 10 గంటలకు ఒక్కడు రాడు నాకు తెలిసి వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు మాటలు గారెడి తప్ప వేరేది లేదు. ఓ దొంగ యూట్యూబ్ ఛానల్ 30-40 పెట్టిండు. అవి అసలు వాటికి ఎఫెక్ట్ పడేటట్టు. వాటి ద్వారా నిజాలు అబద్ధాలు నిజంగా ప్రచారించడానికి మనం రోజు చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీద రోజు ట్రోల్ చేస్తూ అంటాడు. రోజు ప్రెస్ ముందు మాట్లాడి అవతల పడతా అంటాడు. దొంగ తిరిగా రాడు బయటికి. ఎందుకంటే ఇక్కడ మీ ఆధారాలతో చూపిస్తున్న బ్రిడ్జ్ కూలగొట్టేటప్పుడు మేమే కాదు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు, కార్పొరేటర్లు. మేము స్టార్ట్ చేసి కూలగొట్టిన కాడికి వెళ్ళి మొదలు పెడితే కట్టేదాకా ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. ప్రతిరోజు దినం తప్పించి దినం మేము వచ్చి ఇవన్నీ చూడండి. పేపర్లు, టీవీలు ఇన్నిట్లల్లా ప్రతి దాంట్లో ప్రసారమైంది. మరి నోరెట్టు వచ్చింది అబద్ధం ఆడటానికి? నువ్వు చదువుకున్న మేధావి అంటావు కదా, నీకు నోరెక్కడి నుంచి వచ్చింది ఆ విధంగా మాట్లాడటానికి? నేను అందుకే చెప్పిన, వీళ్ళు మాట్లాడే బుద్ధి ఇంకా మార్చుకోలే, వీళ్ళ అహంకారం ఇంకా పోలే. పొద్దుగా లేస్తే ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ అల్లుడో దిక్కు, హరీష్ రావు దిక్కు, కేటీఆర్ దిక్కు. ఓ దుకాణం పెట్టిను, ఎంతసేపు వీళ్ళు చెయ్య చాతగాలే. దద్దమ్మలు ముఖ్యమంత్రిని కలవటానికే ఎమ్మెల్యేలకు మంత్రులు లాగులు తడిచేది. మీరు పోయి ఫండ్ తీసుకొచ్చి కంప్లీట్ చేసేది ఎక్కడిది? మీరు ప్రపోజల్ పెట్టో